నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వీడియోస్లో అనిల్ సింగ్ మళ్ళీ కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ కన్సర్నింగ్ వీడియో, చాలా ఒక మంచి అనౌన్స్మెంట్ చేయాలి. ఇన్వెస్టర్స్, స్పెషల్లీ చిన్న ఇన్వెస్టర్స్ అండి, ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే వాళ్ళందరూ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ వాళ్ళు పెడుతున్న కైండ్ ఆఫ్ హార్డ్ ఎర్న్ మనీ వల్లనే ఈ దేశానికి, మన దేశానికి ఉన్న ఎకానమీ అనేది ఒక కైండ్ ఆఫ్ కీ ప్లేయర్స్ ఆర్ కీ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 స్తంభాలు ఉంటాయండి ఒక ఇంటికి, బట్ తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన పిల్లర్ రీటైల్ ఇన్వెస్టర్. సో రీటైల్ ఇన్వెస్టర్ లేనిది ఏ ప్రపంచంలో కూడా ఏ మార్కెట్స్ ఉండవు, స్టాండ్ స్టిల్ అసలే ఉండవు. సో ఈ విషయం మనం అందరం తెలుసుకోవాలి. అయితే మన అందరి కోసం స్పెషలీ ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో, ఇది ఒక రీసెర్చ్ బేస్డ్ వీడియో, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. మిగతా హోంవర్క్ కాస్తంత చిన్నంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, అది మీకు నేను వదిలేస్తాను. సో లెట్ మీ స్టార్ట్. మనం యాక్చువల్గా ఒక సీజన్ వైజ్గా చూసుకుంటే బీఎస్సీలో ఉన్న 100 or 200 స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇందులో అసలు విషయం ఏంటి, ఇందులో అంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉందా అంటే మీరు నమ్మరు. నిజంగా మీ పోర్ట్ఫోలియోస్లో మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, మీ చుట్టాల దగ్గర కానివ్వండి, మీ శ్రేయోభిలాషులు కానివ్వండి, మీ గురువుల దగ్గర కానివ్వండి, మీకు తెలిసిన గ్రూప్లో ఉన్న మెంబర్స్ దగ్గర కానివ్వండి, అందరి దగ్గర ఈ స్టాక్స్ ఉంటాయి. ఎవరో ఒకరి దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది, గ్యారంటీడ్. నా లెట్ మీ టెల్ యూ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే బీఎస్సీ 200లో గత ఒక సంవత్సరం నుంచి చూసుకుంటే ఒక స్ట్రాటజీ వైజ్గా ఎవరికీ తెలియకుండా, ఎవరికి నొప్పి అసలే కలగకుండా ఎఫ్పిఐస్ స్టాక్స్లో నుంచి, కొన్ని స్టాక్స్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. అవి ఏవి, ఆ స్టాక్ పేర్లేంటి, అండ్ కొన్ని స్టాక్స్లో మరి బయింగ్ కూడా చేస్తున్నారు. మరి ఆ స్టాక్ పేర్లేంటి, ఎలా తెలియాలి? ఎందుకంటే చిన్న చిన్న ప్రాఫిట్స్తో ఎప్పుడు సంతోషపడే మన చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ నేనేం చెప్తానంటే, మీరు రిస్క్ మాత్రం 100% తీసుకుంటున్నారు, కానీ ప్రాఫిట్ మాత్రం ఒక 1%, 5%, 10%కి మాత్రం మీరు సంతోషపడకండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఎలా ఆలోచించాలి అంటే, మీరు 1,00,000 పెట్టారంటే కనీసము ఒక 5-10 సంవత్సరాల్లో ఒక 4-5 లక్షలు, లేదంటారు ఒక 5-6 లక్షలన్నా కనీసం అది టర్న్ అవుట్గా అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బీ హ్యావింగ్ అ కాంపౌండెడ్ కైండ్ ఆఫ్ గ్రోత్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ ఉంటేనే మనం ఇక్కడ ఉండాలి, లేదంటే ఇక్కడ ఉండే అవసరం లేదండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా ఉండే అవసరం అసలే లేదు. సో ఉంటే మాత్రం రిస్క్ ఉంటుంది, కాబట్టి రిస్క్తో పాటు అలాంటి రివార్డ్స్ కూడా ఉండాలి. మరి అలాంటి రివార్డ్స్ అప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఏ ఒక్క స్టాక్ కూడా మీ ప్రాఫిట్ తీసుకెళ్ళిపోయింది అనుకోండి, మీరు మిగతా స్టాక్స్ కోసం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. సో లెట్ మీ టెల్ యూ ది ఫస్ట్ స్టాక్ నేమ్, టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా ఐటీ బేస్డ్ కంపెనీ. 2021లో మంచి హైస్ క్రియేట్ చేసింది. 2022లో చూసుకుంటే బాగా కరెక్షన్ అయ్యాక ఇప్పుడు ఒక డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ లాగా కనిపిస్తుంది. స్టాక్ బేరిష్ అంటారా, బులిష్ అంటారా అంటే ఎఫ్పిఐస్ ఎగ్జిట్ అయ్యాయి. సో కాబట్టి ఆ బేరిష్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ₹1,00,000 పెడుతున్నప్పుడు వాళ్ళు 1,000 కోట్లు పెడుతున్నారు కదా, సో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. సో వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టాక్ వీక్ అవుతూ ఉంటుంది, బికాస్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఫ్రమ్ ది స్ట్రాంగర్ హ్యాండ్స్ టు ది వీకర్ హ్యాండ్స్ అనమాట. కరెక్ట్. సో నౌ లెట్ మీ గివ్ యూ అన్ అప్డేట్. టెక్ మహీంద్రాలో చూసుకుంటే గత సంవత్సరము ఈ కంపెనీలో దాదాపు 40% వరకు పర్సంటేజ్ విషయంలో చూసుకుంటే ఒక పర్సంటేజ్ వైజ్గా 40% వరకు ఇన్వెస్టెడ్ ఉండే ఎఫ్పిఐస్, కానీ అది కాస్త 0.5%, 1% ఆర్ 2% వరకు ప్రతి నెల ఎగ్జిట్ అవుతూ వస్తున్నారు. ఒక సంవత్సరంలో మొత్తం చూసుకుంటే దాదాపు 10% తగ్గిపోయిందండి. 40% నుంచి 30% వరకు వచ్చేసింది. అంటే ఏంటి, ఆ ప్రాస్పెక్ట్స్ అంటే రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కానివ్వండి, ఒక 5-6 ఇయర్స్లో కానివ్వండి, ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా ఉండే అవకాశాలు జీరో. అంటే వీళ్ళ ప్రకారంగా ఆ స్టాక్లో అంత ప్రామిసింగ్గా లేదు. వీళ్ళు కొన్ని వేల లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు, మనమే చిన్న ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు నేను పెట్టిన 1,00,000 కనీసం ఒక 10 సంవత్సరాలు 2 లక్షలు అవ్వకపోదా అనే ఆశతో మనమున్నప్పుడు, వాళ్ళకుండదా ఆశ ఒక 1,000 కోట్లు పెడితే కనీసం 2,000 కోట్లు అవ్వాలి అని? సో అదే ఆలోచనతో వాళ్ళు ముందే పసిగట్టేస్తారు. కాబట్టి ఎందుకంటే దే హ్యావ్ ది అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సోర్సెస్. సో మన దగ్గర సోర్సెస్ ఉన్నా ఉండకున్నా, కానీ ఉన్న సోర్సెస్తో కూడా మనం చేస్తున్న హోంవర్క్ ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్. సో అదే రీసెర్చ్ ప్రకారంగా ఆ ఇన్ఫర్మేషన్ నేను చూసి, మరి అఫ్కోర్స్ గూగుల్లో మీరు వెళ్ళాలనుకుంటే మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. బట్
ఎవరు ఇంత స్పెసిఫిక్గా ఆలోచిస్తున్నారు అన్నదే ప్రశ్న. సో కాబట్టి మీ అందరి కోసం నేను ఈ వీడియో చేశాను. సో టెక్ మహీంద్రా ఈజ్ అగైన్ డిక్రీజింగ్ ఇన్ ఎఫ్పిఐ స్టేక్. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ ఈ స్టాక్ని కోరుకోవడం లేదు, వాళ్ళందరూ దీని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో టెక్ మహీంద్రా ఈజ్ అ స్ట్రిక్ట్లీ నో ఫర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని BSE 200 ప్రకారంగా చెప్తుందనమాట. అది డేటా ప్రకారంగా మాట్లాడుతున్నాను. నౌ ఏ స్టాక్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారంటే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అంటే ఇది ఒక చాలా పెద్ద బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే. ప్రపంచంలోనే ఈ కంపెనీ ప్రమోటరు టాప్ 5 రిచెస్ట్ పర్సన్లో ఉన్నాడు అంటే మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది నేను ఏ స్టాక్ గురించి మాట్లాడబోతున్నాను. అది అదానీ ఎంటర్ప్రైజెస్. అదానీ గ్రూప్లో ఉన్న స్టాక్స్లో ప్రత్యేకంగా అదానీ ఎంటర్ప్రైజెస్లోనే ఎక్కువగా ఫారిన్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. అది గత ఒక సంవత్సరంలో మనం చూసుకుంటే ఈ స్టాక్లో ముఖ్యంగా మనకి ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా సమ్వేర్ అరౌండ్ అబౌట్ 16% నుంచి 20% వరకు పెరిగిపోయాయి. అంటే పర్సంటేజ్ వైజ్గా ఓన్లీ 4% కనపడచ్చు, కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 21% వరకు పెరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే ఈ స్టాక్లో ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ రియలీ మిస్టీరియస్ అబౌట్ దిస్ స్టాక్. గ్రోత్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే చాలా పాజిటివ్గా ఉన్నారు ఫారిన్ కంపెనీస్ అన్నీ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళందరూ కూడా అదానీ వెంటే ఉన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ని అస్సలు వదలట్లేదు. ప్రతి కరెక్షన్లో బయింగ్ చేసుకుంటున్నారు. నేను కూడా మీకు బై చేయమని నేను చెప్పట్లా, బట్ మీరు మీ హోంవర్క్ చేసుకోవాలండి. ఎవరిపైన మీరు ఈ రోజు వరకు డిపెండ్ అవ్వలేదు, ఎవరిపైన కూడా మీరు అటువంటి కైండ్ ఆఫ్ ఆశ పెట్టుకోలేదు. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి మీరు కొన్ని లక్షల డబ్బులు మీరు పెట్టేసి మీరు యు ఆర్ నాట్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద మార్కెట్ కాదు. మీరు ప్రతిరోజు మార్కెట్ చూస్తున్నారు, ప్రతి వారం చూస్తున్నారు, ప్రతి నెల చూస్తున్నారు. సో అలాంటి భయం, భక్తి ఆర్ అట్ ద సేమ్ టైం అలాంటి ప్యాషన్ ఉంటేనే మీరు డబ్బులు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు పడే కష్టంలో చిన్న ఒక కైండ్ ఆఫ్ ఎఫర్ట్ సుమన్ టీవీ వైపు నుంచి మా ప్రేక్షకుల కోసం ముఖ్యంగా మేము ఇది చేయదలుచుకున్నాము. సో అది ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ మాత్రమే. మిగతాది చేసుకోవాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయం మీది. సో డిసైడ్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలో ఎటువంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ ఉండాలి. ముఖ్యంగా ఈ 2 స్టాక్స్ గురించి నేను మాట్లాడాను. సో డెసిషన్ ఫాస్ట్గా తీసుకోండి, ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ టైం దొరకదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను.